హెచ్సియు భూముల్లో 10,000 కోట్ల స్కామ్ ఆర్థిక నేరానికి పాల్పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజిస్ట్రేషన్ కాని భూములను తనఖా పెట్టిన టీజీఐఐసి అట్లే రుణం ఇప్పించినందుకు బ్రోకర్కు 169 కోట్ల లంచం. ఈ తతంగం వెనుక బీజేపీ ఎంపీ, త్వరలో ఆయన పేరు బయట పెడతా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఇక్కడ ఇది త్వరలో ఆ బీజేపీ ఎంపీ పేరు కూడా బయట పెడతామని అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆ బీజేపీ ఎంపీ ఎవరు అని కొంతమందికి అనుమానం ఉంది కదా. సో నేను కూడా అతనే అని చెప్పలేను, కానీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి పేరు రఘునందన్ రావు. ఎందుకంటే నిన్న ఫ్రస్ట్రేషన్తో మాట్లాడినటువంటి మాటలు మీ అయ్యా కొడుకులు కాడికెళ్ళిగా ఇంకా వేరే వేరే భాష మాట్లాడినట్టుగా మనం చూసినాం. రఘునందన్ రావు ఫస్ట్ టైం అంత ఫ్రస్ట్రేటెడ్గా మాట్లాడడం. జనరల్గా ఆయన సబ్జెక్టుతోనే మాట్లాడతాడు, కానీ నిన్న ఆవేశంగా మాట్లాడాడు. దాన్ని బట్టి కింద వచ్చిన ప్రతి కామెంట్ చదివితే ప్రతి కామెంట్లో నువ్వేనా ఏంది ఇంత ఆగమవుతా ఉన్నావు, నువ్వెందుకు భుజాలు తడుముకుంటా ఉన్నావు, నువ్వే కావచ్చు అని చెప్పి అంటా ఉన్నారు. సో దాని వెనుక ఉన్నది రఘునందన్ రావు అన్నట్టుగా కొంత వినపడతా ఉంది. సో అది మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ అది అని నేను చెప్పా. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్ రూపంగా చెప్తా ఉన్నా. సో దమ్ముంటే ఆ ఎంపీ పేరు బయట పెట్టాలని ఇక్కడ అరవింద్ ఇది నిజంగా ఎవరు లేరని అంటా ఉండా, లేదంటే వాళ్ళు ఎవరో మాకు కూడా తెలుసు బయట పెట్టు అని చెప్పి అంటా ఉండా. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరో అది బయట పెడితేనే బాగుండన్నట్టుగానే వీళ్ళకు ఉన్నది. ఈయన బయట పెడితే ఎట్లా అనే భయం కాదు, పెట్టవా పెట్టు వాళ్ళలో తెలుస్తుంది, మా దాంట్లో కూడా ఆ కథ బయటకు వచ్చేస్తుంది అని చెప్పి అంటున్నట్టుగా ఇక్కడ సర్కారు రుణం ఇప్పించడంలో బీజేపీ పాత్ర ఉందనడం సరికాదని చెప్పి తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతల డ్రామాలు, రోజు రోజుకు పడిపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ గ్రాఫ్, రాష్ట్రంలో కమలంను రానివ్వబోమని సీఎం అనడం హాస్యాస్పదం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అంటూ ఇక్కడేమో ఎవరైతే ఆ లోన్ ఇప్పించినందుకు 169 కోట్ల లంచం ఇచ్చారట బ్రోకర్కి, ఆ బ్రోకర్ ఎవరు, అట్లే ఆ బీజేపీ ఎంపీ ఎవరో అతి త్వరలో బయట పెట్టాలి. మరి మీకు మాత్రమే తెలిసినటువంటి ఆ విషయాన్ని నిజంగా సమాజానికి ఒకసారి చెప్పాలి. తెలంగాణ అంతా ఎదురు చూస్తూ ఉంది. నిజంగా ఇంత పెద్ద స్కామ్ని కేటీఆర్ దొరకబట్టిర్రా? మరి 10,000 కోట్ల స్కామ్ అంటే నిజంగా మరి ప్రజల కోసానికి ఆ భూములు తనఖా పెట్టినరా, ప్రజా పథకాల కోసం తనఖా పెట్టిర్రా, లేదంటే వాళ్ళ జేబులు నింపుకోవడానికి పెట్టిర్రా అనేది తెలియాలి. ఇప్పుడు తెలిస్తేనే బాగుంటుంది. ఈ ఎంపీ అరవింద్ కూడా దానికి కౌంటర్గా నాకు తెలుసు కానీ మీరు పెట్టురు బయట అన్నట్టుగానే ఆయన మాటలు, ఆయన డిఫరెంట్గా మాట్లాడతారు కదా కొంత, ఆ మాటలను బట్టి చెప్పొచ్చు.